అంటే ఈ లోకంలో ఏదో బిలియనర్స్ వాళ్ళు కాదు ధన్యులు, లేక కోటీశ్వర్లు ధన్యులు కాదు, లేక గొప్ప గొప్ప వాళ్ళు ధన్యులు కాదు, కానీ దేవుణ్ణి తమకు దేవుడిగా గల చేసుకున్నటువంటి జనులు ధన్యులు. యెహోవా అంటే ఎప్పుడు కూడా ఉండేవాడు. ఆయన ఏం చేయాలంటే మనము మన దేవుడిగా చేసుకోవాలి. చాలా పర్యాయాలు దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నారు అంటే ఈ లోక ప్రజలు తగ్గించేసినటువంటి వారు ఉన్నారు. పశువుల యొక్కయు, చతుష్పాద జంతువులు, మనుష్యులు, పురుగులు యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేసినటువంటి వారు ఉన్నారు. అంటే దేవుడు మార్పు లేనటువంటి వాడు. దేవుడు ఎవరంటండి? మార్పు లేనటువంటి వాడు. కనుక ఆయన్ని మనము ఎంచుకోవాలి. ఓ దేవా, నీవే గొప్ప దేవుడువు, భూమికి ఆకాశానికి నీవు దేవుడువు, సర్వలోకానికి నీవే దేవుడువు అంటూ ఆయన్ని, ఈయనే మాకు కావాలి, ఈ దేవుడే మాకు కావాలి అని ఎవరైతే ఆయన్ని ఏర్పాటు చేసుకుంటారో, ఆర్చుకొలుతారో,